భారతదేశ చరిత్రగతిని మార్చేసిన ఒక చీకటి రోజు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక్క భారీ పేలుడు, ఎలాంటి ఆధారాలు మిగల్చని ఒక బ్లైండ్ కేస్. ఈనాటి మన ఈ ప్రత్యేక విశ్లేషణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వెనుక ఉన్న అసలు కథను, ఆ తర్వాత 90 రోజులపాటు సాగిన ఉత్కంఠభరితమైన వేటను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా వివరంగా అర్థం చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక్కసారి ఈ మాటలు గమనించండి. బలమైన, స్వతంత్ర, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశం నా కల అని రాజీవ్ గాంధీ అనేవారు. దేశ భవిష్యత్తుపై అప్పట్లో ఆయనకంటూ ఒక పెద్ద విజన్ ఉండేది. కాని ఆ ప్రయాణం ఎంత విషాదకరంగా ముగిసిందో తలుచుకుంటేనే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోంది. అసలు 1991 మే 21న ఏం జరిగిందంటే, సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంలో ర్యాలీ ముగించుకుని హెలికాప్టర్లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా సరే వాటిని దాటుకుని రాత్రి 8:30 మద్రాస్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు రాజీవ్. అక్కడ నుండి రాత్రి 10:10 శ్రీపెరంబుదూర్ ర్యాలీ స్పాటుకు వచ్చారు. సరిగ్గా 10:19 ఆయన వేదిక వైపు నడుస్తుండగా సడన్గా ఒక భారీ పేలుడు. అక్కడికక్కడే రాజీవ్ గాంధీతో సహా 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇంతకు ముందు జరిగిన మహాత్మాగాంధీ లేదా ఇందిరాగాంధీల హత్య కేసుల్లో చూసుకుంటే హంతకులు అక్కడికక్కడే దొరికిపోయారు. కానీ రాజీవ్ గాంధీ కేసు అలా కాదు. స్పాట్లో దొరికిన ఆధారాలన్నీ ఆ బ్లాస్ట్లో కాలి బూడిదయ్యాయి. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకని పరిస్థితి. ఇదొక కంప్లీట్ బ్లైండ్ కేస్లాగా మిగిలిపోయింది. సో ఈ మిస్టరీని ఛేదించడానికి మొదటి క్లూ ఒక చిన్న కెమెరా రూపంలో ఎలా దొరికిందో చూద్దాం. పేలుడు జరిగిన మరుసటి రోజు ఉదయం, అంటే మే 22న తమిళనాడు ఫోరెన్సిక్ ల్యాబ్స్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖరన్ పేపర్లో వచ్చిన క్రైమ్ సీన్ ఫోటోలను చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అకస్మాత్తుగా శవాల కుప్ప మధ్యలో ఆయనకు ఓ వస్తువు కనిపించింది. ఇదే కెమెరాలా ఉందే అన్నారు. ఎగ్జాక్ట్గా ఆ ఒక్క కెమెరాయే దేశ చరిత్రలోనే అతిపెద్ద మ్యాన్హంట్కు దారి చూపింది. ఆ దొరికిన కెమెరా పేలుడులో చనిపోయిన హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ది. అందులోని ఫిల్మ్ నుండి 10 ఫోటోలను బయటకు తీశారు. అందులో ఆరెంజ్, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక మహిళా ఫోటో కూడా ఉంది. ఫొరెన్సిక్ ల్యాబ్లో దొరికిన బ్లూ డెనిమ్ క్లాత్, వైర్లను బట్టి ఆ మహిళే హ్యూమన్ బాంబ్ అని కన్ఫర్మ్ చేశారు. ఆ తరువాత హరిబాబు ఇంట్లో దొరికిన ఒక గంధపు పూలమాల రసీదు, అలాగే మోటార్ సైకిల్పై స్పీడ్గా వెళ్తూ పట్టుబడిన ఒక వ్యక్తి దగ్గర దొరికిన డైరీ, ఇవన్నీ విచారణను జెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్లాయి. ఇది ఎంత పర్ఫెక్ట్గా లింక్ అయిందంటే, సిట్ అధికారులు ఒక పెద్ద పజిల్ను సాల్వ్ చేసినట్లుగా ఈ 9 మంది సభ్యుల హిట్ స్క్వాడ్ను మ్యాప్ చేశారు. వైట్ డ్రెస్లో ఉన్న మాస్టర్ మైండ్ శివరాసన్, సూసైడ్ బాంబర్ ధను, ఫోటోగ్రాఫర్ హరిబాబు, అలాగే డైరీల ద్వారా దొరికిన నళిని, మురుగన్, ఇలా ఒక్కొక్కరి ముఖాలు, వాళ్ల పాత్రలు ఈ ఆపరేషన్లో బయటపడ్డాయి. ఇక్కడ మరో భయంకరమైన విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే సైనైడ్ క్యాప్సూల్ లాకెట్. ఎల్టీటీఈ ఉగ్రవాదులందరూ దీన్ని మెడలో తప్పనిసరిగా వేసుకునేవారు. పోలీసులకు దొరికిపోతామని తెలియగానే దాన్ని మింగేసేవారు. విచారణ ఫేస్ చేయడం కంటే చావే బెటర్ అనేది వాళ్ల ఫిలాసఫీ. సైదాపేట్ బస్టాండ్ దగ్గర నళిని, మురుగన్లను పట్టుకునేటప్పుడు వాళ్లు ఆ సైనైడ్ మింగకుండా ఆపడానికి ఎన్ఎస్జీ కమాండోలకు కేవలం 15 నుండి 30 సెకండ్ల టైం మాత్రమే ఉండేదంటే పరిస్థితి ఎంత టెన్షన్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దర్యాప్తులో కుట్రంటే బయటపడింది. కాని అసలు ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని ఎందుకు టార్గెట్ చేసింది? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకాలంటే మనం శ్రీలంక అంతర్యుద్ధం, అక్కడి జియోపాలిటిక్స్ హిస్టరీలోకి కాస్త వెనక్కి వెళ్లాలి. శ్రీలంక డెమోగ్రఫిక్స్ చూస్తే విషయాలు క్లియర్ అవుతాయి. అక్కడ దాదాపు 74.9% మంది సింహలీయులుంటారు. అంటే వీళ్లే మెజారిటీ. కేవలం 11.2% మంది మాత్రమే తమిళులు. మైనారిటీలైన ఈ శ్రీలంక తమిళులపై జరిగిన తీవ్రమైన వివక్షే, అణచివేతే ఎల్టీటీఈ ఆవిర్భావానికి కారణమైంది. ఒక స్వతంత్ర దేశం కావాలనే వారి డిమాండ్కు అదే పునాది వేసింది. అయితే ఇక్కడ పరిస్థితులెలా మారిపోయాయంటే, 1983లో ఇండియా వాస్తవానికి కొన్ని తమిళ మిలిటెంట్ గ్రూపులకు ట్రైనింగ్ ఇచ్చింది. కానీ 1987 వచ్చేసరికి శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ మన శాంతి పరిరక్షక దళాలను శ్రీలంకకు పంపారు. కాని ఎల్టీటీఈ ఆయుధాల వదలడానికి ఒప్పుకోలేదు సరికదా, 1987 అక్టోబర్లో ఇండియన్ ఆర్మీపైనే యుద్ధం డిక్లేర్ చేసింది.
అలా 3 ఏళ్లపాటు జరిగిన రక్తపాతం తర్వాత 1990 మార్చిలో భారత దళాలు వెనక్కి వచ్చేశాయి. ఆ తరువాత పాలిటిక్స్లో పెద్ద మార్పే వచ్చింది. 1991లో వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవటంతో మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఒపీనియన్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉందని, రాజీవ్ గాంధీ మళ్లీ ప్రధాని అవుతారని స్పష్టమైంది. ఒకవేళ రాజీవ్ గాంధీ మళ్లీ పవర్లోకొస్తే ఇండియన్ ఆర్మీని మళ్లీ శ్రీలంకకు పంపుతారేమో అని ఎల్టీటీఈ భయపడింది. ఎగ్జాక్ట్గా అందుకే 1990 నవంబర్లోనే ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ శివరాసన్ను ఇండియాకు పంపాడు. సో ఇక అసలు కథ అయిన ఆ 90 రోజుల మ్యాన్హంట్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో మాస్టర్ మైండ్ శివరాసన్ తలపై పెట్టిన రివార్డెంతో తెలుసా? అక్షరాల 15 లక్షల రూపాయలు. అతనికి ఒక కన్ను లేదు, అందుకే వన్ ఐడ్ జాక్ అనేవారు. ఒకరోజు పూజారి, ఇంకోరోజు సిక్, మరో రోజు మౌల్వీ, ఇలా ప్రతిరోజూ రకరకాల వేషాలు మారుస్తూ పోలీసుల కళ్ళు గప్పి తిరిగాడు. నిజంగా ఒక గోస్ట్ లాగా ఎస్కేప్ అయ్యేవాడు. వీళ్ల ఎస్కేప్ ప్లాన్స్ ఎంత క్రేజీగా ఉండేవంటే, జూన్ 28న శివరాసన్, శుభ పోలీసులుంచి తప్పించుకోడానికి ఒక ఆయిల్ ట్యాంకర్ని వాడారు. ఆ ట్యాంకర్ లోపల నీళ్లు, పరుపులు అన్నీ ఉన్న ఒక సీక్రెట్ క్యాబిన్ క్రియేట్ చేసుకుని అందులో దాక్కుని డజన్ల కొద్దీ చెక్పోస్టులు దాటుకుంటూ మద్రాస్ నుండి బెంగళూరుకు ఏకంగా 350 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. అన్బిలీవబుల్ కదా? కాని ఎట్టకేలకు ఆగస్ట్ 18న బెంగళూరు శివార్లలోని కోననకుంటలో వాళ్లు దాక్కున్న ఇల్లు తెలిసింది. అయితే ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఆఫీసర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆపరేషన్ ఎలా డిలే అయిందో చూడండి. సేఫ్టీ రీజన్స్ వల్ల బెంగళూరు పోలీస్ కమిషనర్ వెంటనే దాడులు చేయడానికి ఒప్పుకోలేదు. తను వచ్చే వరకు ఆగమని సీబీఐ డైరెక్టర్ విజయకరణ్ చెప్పారు. ఫైనల్గా సైనైడ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రామాచారి వచ్చి అక్కడున్న యాంటీడోట్స్ ఎక్స్పైర్ అయ్యాయని చెప్పేసరికి టోటల్గా 36 గంటల టైం వేస్ట్ అయింది. ఎన్ఎస్జీ కెప్టెన్ రవీంద్రన్ చేతుల్లో ఉండాల్సిన ఆ గోల్డెన్ 14 అవర్స్ అలా చేజారిపోయాయి. ఫైనల్గా ఆగస్ట్ 20, 1991న ఎన్ఎస్జీ కమాండోలు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు. కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. శివరాసన్, శుభ, మిగతావారంతా సైనైడ్ మింగి నిర్జీవంగా పడి ఉన్నారు. భౌతికంగా ఆ 90 రోజుల వేట ములిసినా కుట్రకు సంబంధించిన ఎన్నో డీప్ సీక్రెట్స్ని ఆ మాస్టర్ మైండ్ తనతో పాటే సమాధిలోకి తీసుకెళ్లిపోయాడు. ఇక చివరిగా న్యాయపరంగా ఏం జరిగింది, అలాగే ఇప్పటికీ మిగిలిపోయిన కొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్ ప్రాసెస్ కూడా చాలా ఏళ్లపాటు సాగింది. సీబీఐ ఫైనల్గా 26 మంది పేర్లతో ఛార్జ్షీట్ వేసింది. ఇది ఎంత స్ట్రెస్ఫుల్ కేసో చెప్పాలంటే 1998లో ఆ 26 మందికి టాడా కోర్ట్ ఉరిశిక్ష విధించిన వెంటనే కేసు దర్యాప్తు ప్రధానాధికారి రఘోత్తమన్కు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కేవలం 7గురికి మాత్రమే మరణశిక్షను కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత కరుణాభిక్ష పిటిషన్ల వల్ల నళిని, మురుగన్ లాంటి వారి మరణశిక్షలు జీవిత ఖైదుగా మారిపోయాయి. ఒకే ఒక సంఘటన దేశ పాలిటిక్స్ను ఎలా శాశ్వతంగా మార్చేస్తుందో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తనంతట తానుగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి సొంతంగా మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అదొక పర్మనెంట్ పొలిటికల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ విశ్లేషణను ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. ఈ మొత్తం ప్లాన్ వెనుక నిజంగా ఎల్టీటీఏ మాత్రమే ఉందా, లేదా పాలస్తీనా లీడర్ యాసర్ అరాఫత్ అప్పట్లో అనుమానించినట్లు మొసాద్ లాంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీల ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందా? ఈ థియరీస్ అయితే ఎప్పుడూ ప్రూఫ్ కాలేదు. అసలా పూర్తి నిజం ఆ రోజు బెంగళూరులోని ఆ ఇంట్లో శివరాసన్తో పాటే అంతమైపోయిందా? ఈ ప్రశ్నలు మన చరిత్రలో ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి.